రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరం అంటే అర్థం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది. గొంగలి పురుగును ముట్టుకోలేము, అది తాకిన మంట పుడుతుంది, దాని వెంట్రుకలు చాలా మంటను కలగజేస్తాయి, దాని ఆకారము కూడా ఎవరు ఇష్టపడరు, అది కనబడితే తీసి పడేయడమా చంపడమా జరుగుద్ది. కానీ అదే గొంగలి పురుగు, అదే అసహ్యకరమైంది, అదే మనకి బాధను కలగజేసేది, అది గూడు కట్టుకొని లోపల రూపాంతరము చెందుద్ది. అది గొంగలి పురుగు నుండి ఏ రూపములోనికి వెళ్ళిపోతుందంటే చీతాకోక చిలుకగా మారుద్ది. హల్లెలూయా చెప్పండి. లోపల ఏమవుతుంది, దాని నోటితోని దాని వెంట్రుకలన్నీ పెరుక్కొని దాని వెంట్రుకలన్నీ తీసేసుకుంటే చాలా పెయిన్, చాలా బాధ లోపల అనుభవిస్తుంది, చాలా వేదన గొంగలి పురుగు అనుభవిస్తుంది. దేవుని బిడ్డలారా, తన వెంట్రుకలన్నీ పెరుక్కున్న తర్వాత అది చీతాకోక చిలక రూపంలోనికి మారుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. చీతాకోక చిలకగా మారిన తర్వాత దాన్ని చూడడానికి ఇష్టపడతామా లేదా? చెప్పాలి, ఇష్టపడతామా లేదా? ఇష్టపడతాం. ఇష్టపడడమే కాదు, దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, రూపాంతరము చెందుట అనంటే టోటల్ డిఫరెంట్ లైఫ్ నుండి న్యూ లైఫ్ లోనికి మారుట. దానిని ఏమంటారంటే రూపాంతరం. ఇంకొక మాటలో చెప్పాలంటే నీ టోటల్ పాత జీవితము నుండి క్రొత్త జీవితములోనికి రావడము ఏమంటారు? దాన్ని రూపాంతరము చెందుట అంటారు. హల్లెలూయా. ఇక్కడ మనకి క్రొత్త జీవితం కావాలి, క్రొత్త కార్యాలు కావాలి, క్రొత్త వాతావరణం మనం చూడాలి, మన జీవితంలో అద్భుతాలు జరగాలి, మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడాలి. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా ఈ క్రొత్త సంవత్సరం వచ్చింది, ఏమైనా చేస్తుందేమో, ఏ క్రొత్త సంవత్సరం వచ్చింది, ఏమైనా జరుగుతుందేమో. హల్లెలూయా చెప్పండి. క్రొత్తదనాన్ని గురించి, క్రొత్త కార్యాల గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆశపడము తప్పు కాదు, మన ఆశ ఏ విధంగా నెరవేరుద్దో మనము గ్రహించాలి. ఎంతమందికి నూతన జీవితం, నూతన కార్యాలు, నూతన ఆశీర్వాదాలు ఇన్నేళ్ళు నువ్వు చూడకపోవచ్చు, 24లో చూడకపోవచ్చు, 23లో చూడకపోవచ్చు, 22లో చూడకపోవచ్చు. ఎన్నేళ్ళైందో, ఎన్నేళ్ల నుండి నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో నేను నమ్ముతున్నా, నువ్వు ఎదురు చూస్తున్నది నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా చెప్పండి. నీకు జరగాలి అని ఎదురు చూస్తున్న ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావో అవి జరగడానికి, ఆ కార్యాలు నీ యొద్దకు రావడానికి సమయం ఆసన్నమైంది. న్యూ లైఫ్, న్యూ థింగ్స్, న్యూ మిరకల్. ప్రతిదీ క్రొత్తది కావాలి మనకి. అది హ్యూమన్ నేచర్. ఎప్పుడు క్రొత్త బట్టలు ధరించాలని ఆశ ఉంటుంది, ఎప్పుడు క్రొత్త భోజనం చేయాలని ఆశ ఉంటుంది, ఎవ్రీథింగ్, ఇల్లు నీట్గా ఉండాలని ఆశ ఉంటుంది. ఏదైనా పాతది ఉంటే మనకి ఇష్టం ఉండదు. న్యూ థింగ్స్ అనేటివి అందరూ కోరుకునేటివే. ప్రతి ఏరియాలో క్రొత్తదనము అనుభవించే సమయం ఆసన్నమైంది. ప్రతి ఏరియాలో క్రొత్త అద్భుతాలు, క్రొత్త ఆశీర్వాదాలు చూసే సంవత్సరమే ఈ 2025వ సంవత్సరము.